కుత్బుల్లాపూర్ నూతన ప్రెస్ క్లబ్ నూతన అంటే ఐజేయు మన యూనియన్ నుంచి ఎన్నికైన కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం పేరు పేరున తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ముందుగా కుత్బుల్లాపూర్లో మన అతిథులుగా చేసిన మన వెంకటరామరెడ్డి అన్ను జిల్లా కార్యదర్శిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. మాజీ అధ్యక్షుల వారిని ఇంతకుముందున్న ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కోటగడ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీయూడబ్ల్యూఐజేయు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి చేసినటువంటి జర్నలిస్టులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఇక్కడ ఏ రిపోర్టర్లు కూడా నాయకుల వెంబడి కానీ గ్రూపుల కట్టి కానీ ఇలా కాకుండా స్వతంత్రంగా సమాజ సేవలో పాల్పంచుకుంటూ వారి యొక్క వ్యక్తిగత గుర్తింపుతో పాటు సమాజ సేవకు పాల్పడుతున్నటువంటి ప్రతి పాత్రికేయుడికి ధన్యవాదాలు, శుభాశీస్సులు. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు విరాతలన్న గారికి, రాష్ట్ర కోశాధికారి వెంకటరామరెడ్డి అన్న గారికి, జిల్లా అధ్యక్షులు గడమిది బాలరాజు గారికి, ప్రధాన కార్యదర్శి వెంకటరామరెడ్డి గారికి, అట్లాగే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి దయాకర్ రెడ్డి గారికి, మధ్యప్రదేశ్ సాయిబాబా గారికి, బాధ్యతలను ప్రెస్ క్లబ్ను ముందుండి నడిపించడానికి బాధ్యతలు తీసుకున్నటువంటి రెడ్డిపైన మల్లేష్ గారికి, అట్లాగే నూతన కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లీస్ట్ 1 year ఒకసారి మంచి మెగా హెల్త్ క్యాంపు గతంలో కుకట్పల్లిలో పెట్టుకున్నాం. మన జిల్లా తరఫున ఫస్ట్ మా కమిటీ కాగానే అది మరి రాజశేఖర రెడ్డి హాస్పిటల్లో, అరుంధతి హాస్పిటల్లో పెట్టాం. దాదాపుగా మళ్ళీ కూడా త్వరలోనే షార్ట్లీ కూడా మళ్ళీ ఒకటి పెట్టేందుకు మెగా హెల్త్ క్యాంప్ పెట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కూడా మన క్లబ్ తరఫున కూడా ప్రెస్ క్లబ్ లోకల్ కమిటీ తరఫున కూడా సాధ్యమైన కాడికి లోకల్ హాస్పిటల్లో నిరంతరం ఏదో ఒక టెస్టులు చేయించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఫస్ట్ హెల్త్ ప్రయారిటీ అది. ఎందుకంటే మనం నిత్యం పొద్దున్న లేచినప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒక ఉరుకులు పరుగులు ఏం లేకున్నా కూడా పొద్దున్న లేచి రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం, మన ఆరోగ్యం గురించి పట్టించుకునే స్థాయిలో జర్నలిస్టులు చాలా తక్కువ ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఫస్ట్ మన కుటుంబాలు ముఖ్యంగా కూడా దానికోసం అందరూ కొంచెం ఒక సమయం ఇచ్చి ఈ యొక్క కనీసం ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేయండి. వేదిక ముందున్న పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు విరాతన్న గారు, రాష్ట్ర కోశాధికారి వెంకటరెడ్డి అన్న గారు, నా తోటి ఇప్పుడు కార్యదర్శి వెంకటరామరెడ్డి గారు, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ప్రెసిడెంట్ కుత్బుల్లాపూర్, మరియు జిల్లా కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ పెద్దలైనటువంటి వెంకన్న గారు, చారి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నిజానికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు నాటి తెలంగాణ రాష్ట్రం వరకు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతుంది నాడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. నేడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అని చెప్పుకోవడానికి మనం గర్వపడుతున్నాం. అందులో సభ్యులుగా ఉన్నందుకు మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది. అన్న, ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి దాదాపుగా వర్కింగ్ జర్నలిస్టులు సుమారు 125 మంది వరకు ఉండొచ్చు. వర్కింగ్ జర్నలిస్టులు ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ కూడా జర్నలిస్టుగా చెప్పుకుంటారు. కానీ వర్కింగ్ జర్నలిస్ట్ మాత్రం కుత్బుల్లాపూర్లో 125 మంది మాత్రం ఉంటారు. అందులో మన సంఘంలో 110 మంది వర్కింగ్ జర్నలిస్టులు మన సంఘ సభ్యులుగా ఉన్నారని ఇక్కడ గర్వంగా చెప్పుకుంటున్నాను. సంఘంలో పనిచేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది గతంలో కూడా మేము ఐక్యంగా ఉన్నప్పుడు కూడా ఈ సంఘాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక దీని ప్రకారం నడిపిన విధానం ఉంటుంది. ఇక్కడ కుత్బుల్లాపూర్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, జిల్లాలో కానీ స్టేట్లో కానీ ఎక్కడ జరిగినా కూడా ఎక్కడ లేని విధంగా ఈ కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్లో TUWA అనేది మాత్రం చాలా పద్ధతిగా నడిచింది, ఇప్పటి వరకు కూడా నడిచింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నడపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే కొంతమందికి కొన్ని ఉండొచ్చు, ఆశలు ఉండొచ్చు, ఏదో సంఘం పెట్టి ఏదో చేద్దాం ఏదో చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఒక మండల కమిటీ ఉంటుంది, మండల కమిటీ మీద జిల్లా కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ మీద స్టేట్ కమిటీ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఒక లెక్క, ఒక పత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. మేము ఆ రోజు కూడా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా మీకు చెప్పాను, ఆ రోజు ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? ఈ సంఘంలో ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒక క్రమశిక్షణతోటి ఒక పద్ధతి ప్రకారం ఉండేవాళ్ళే ఇక్కడ ఉండండి. ఎవరికన్నా అబ్జెక్షన్ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పాను ఆ రోజు. అదే మాట మళ్ళీ చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికైన సభ్యులు కానీ ఇప్పుడు మనమైనా కానీ ఒక పద్ధతి ప్రకారం నడుచుకొని మన కమిటీకి ఎలాంటి అప్రతిష్ట పాలు చేయకుండా మనం ఇదే విధంగా కొనసాగుదామని చెప్పి కోరుకుంటూ కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. వేదికగా నిర్వహించిన పెద్దలు గౌరవనీయులు విరాతాల గారికి, రాష్ట్ర కోశాధికారి వెంకరెడ్డి గారికి, నాతో పాటు మిత్రులు, నాతోటి అందరికీ నమస్కారం. ఈరోజు నూతన కమిటీగా బాధ్యత స్వీకరించిన కమిటీకి ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ కమిటీ తన ఉత్సాహంతో ముందుకు సాగి మన మిత్రులందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా తమ సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మేడ్చల్ జిల్లా నుండి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నన్ను వ్యక్తిగతంగా ప్రతిపాదించిన జిల్లా అధ్యక్షుడు బాలాజీ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన తోటి జర్నలిస్టు మిత్రులందరికీ నమస్తే. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ గారికి, రాష్ట్ర కోశాధికారి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు గారికి, అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఇక నూతనంగా ఎన్నికైన కమిటీ మంచి కార్యక్రమాలు చేపట్టి మన కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ యొక్క విలువను కాపాడుకుంటూ మంచి మార్గాలు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. కుత్బుల్లా ప్రెస్ క్లబ్కు నూతనంగా ఎన్నికైన మిత్రుడు, అధ్యక్షుడిగా ఎన్నికైన మిత్రుడు దయాకర్ రెడ్డికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మా యొక్క ఆదర్శప్రాయుడు రాష్ట్ర అధ్యక్షుడు మా అన్న విరాట్ అలీ గారికి, అలాగే జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజుకు, ప్రధాన కార్యదర్శి వెంకటరామరెడ్డికి, అలాగే వేదికపై ఆసీనులైన మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన కుత్బుల్లాపూర్ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు. మిత్రులారా, ఈనాడు ఎన్నికైన కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి అయిన దయాకర్ రెడ్డి, మల్లేష్ యాదవ్ల నాయకత్వంలో ఈ కమిటీ మిత్రులందరికీ, జిల్లాలో ఉన్న మిగతా ప్రెస్ క్లబ్ కార్యక్రమాలకు ఆదర్శంగా ఉండి మీ కార్యక్రమాల్లో ముందుకు తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ, ఎందుకంటే ఇది యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ కాబట్టి దయచేసి యూనియన్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే యూనియన్కి మచ్చ తెచ్చే విధంగా ఎవరు కూడా ప్రవర్తించొద్దని చెప్పేసి మరోసారి కోరుతున్నాను. ఇకపోతే మన సోదరులు దాదాపు 2 సంవత్సరాలుగా మన సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆందోళనతో, ఎందుకంటే పరిష్కారం కాకుండా ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చి మనకు 2 సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన సమస్యలు ఎక్కడ వేసిన అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం విషయంలో మన రాష్ట్ర అధ్యక్షుడు విరాట్ అలీ గారి నాయకత్వంలో ఇప్పటికే ఎన్నోసార్లు మన శ్రీనివాస్ రెడ్డి సార్ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని అలాగే మంత్రులను కలిసి ఈ సమస్యల పరిష్కారం మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయంలో మన నాయకత్వం దయచేసి మీరు అనుకోవచ్చు మన సమస్యల పరిష్కారం కావట్లేదని, కానీ ఈ విషయంలో మాత్రం మన నాయకత్వం చిత్తశుద్ధితో ఇప్పటికే చాలాసార్లు మంత్రం కలిసింది.
కానీ దయచేసి ఒక విత్ ఇన్ 1 month లో మనకు జనవరి నెలలో అన్ని విషయాల్లో కొంచెం శుభవార్త వింటారని చెప్పేసి చెప్తుంటూ మిగతా విషయాలు మన అధ్యక్షుడు, ఎందుకంటే అతను చెప్పాలి కాబట్టి మన అధ్యక్షుడు అన్ని విషయాలు చెప్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి శుభాకాంక్షలు. జిల్లా అధ్యక్ష కార్యదర్శి బాలాజీ గారికి, వెంకటరామరెడ్డి అన్న గారికి నమస్కారం. జిల్లా బాధ్యులైన వెంకటన్న గారికి, నరేందర్ రాజు, చారి, మిగతా సభ్యులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. గత కమిటీ ఏ విధంగా ముందుకు సాగిందో అదే రకంగా మేము కూడా సాగుతామని వర్కింగ్ ప్రెసిడెంట్గా నా బాధ్యతలు ఎలాంటివి ఇచ్చినా దాన్ని సక్రమంగా తీసుకెళ్తానని కోరుకుంటూ నూతన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు. కుప్పర్లాపూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు మిత్రుడు దయాకర్ రెడ్డి, నా సహచర యూనియన్ రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి స్వామి, జిల్లా అధ్యక్షుడు మిత్రుడు గడ్డమిది బాలరాజ్, కార్యదర్శి మిత్రుడు వెంకటరామరెడ్డి, మాజీ అధ్యక్షుడు ప్రెస్ క్లబ్ కుతుల్లాపూర్ శ్రీనివాస్, కోశాధికారి శేషారెడ్డి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నూతన సాయిబాబా, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, వెంకట్, నరేందర్ రాజు, శ్రీనివాస్, గౌస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు నాగేంద్రచారి, మిత్రులు రవీందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక బ్యూరోక్రాట్ సంఘం కాదు, అంటే ఒక బూర్జువా సంఘం కాదు. మంది అట్లా రాజకీయ పార్టీలకు అనుబంధంగా కొనసాగే సంఘం కాదు. ప్రభుత్వాలకు జై కొట్టుకుంటూ వెళ్ళే సంఘం మంది కాదు. మన సంఘం పూర్తిగా ట్రేడ్ యూనియనిజంగా, అంటే కార్మిక శాఖ నియమానిబంధన ప్రకారం కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతున్న గొప్ప సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇతర సంఘాలు, ఆ జాబితాలోనే మన సంఘం. అది మనం అన్నిటికీ పోల్చుకొని మనం చేస్తున్నాం. ఆరోగ్యం ముఖ్యమని చెప్పడం జరిగింది. ఆరోగ్యం కోసం అయితే ఇక్కడ అధ్యక్షుల వారికి కూడా మేము మా ప్రెస్ క్లబ్ తరఫున, మా అందరి తరఫున, మా సభ్యుల తరఫున చెప్పేది ఏంటంటే ఓన్లీ హెల్త్ కార్డ్స్, ఓన్లీ నిమ్స్ అండ్ వాటిలో మాత్రమే కొన్ని హాస్పిటల్లో అయితే లేవు, ఇబ్బంది అవుతుంది. మిగతా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చెల్లుబాటు అయ్యే విధంగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఏ సమస్య ఉన్నా మేము మీకు చెప్తాము, దాన్ని మీరు తీరుస్తారు. దాంతోపాటు కుతుల్లాపూర్లో మా ప్రెస్ క్లబ్ నిర్మాణంలో ఉంది. దాన్ని అతి త్వరలో పూర్తి చేసి మిమ్మల్ని ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని చెప్పేసి మేము గట్టి సంకల్పంతో ఉన్నాం, ఆహ్వానిస్తాం. అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీ దృష్టికి మేము తీసుకొస్తాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మాకు చేసినందుకు మరొకసారి తెలియజేసుకుంటూ